నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలైంది. నంద్యాల జిల్లాలో డోన్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడే డోన్ నియోజకవర్గం నంద్యాల జిల్లాకు 100 కిలోమీటర్లకు ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని సౌకర్యవంతంగా ఉన్నటువంటి కర్నూలుకి మార్పు చేస్తామని చెప్పి సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎన్నికల బహిరంగ సభలో వాగ్దానం ఇచ్చారు, గెలిచారు, ఇది వచ్చారు. 2 సంవత్సరాలైంది. వాటి మీద అసలు మాట్లాడుతూ ఉన్నాడు, ఖచ్చితంగా నేను మాట ఇచ్చినాను, చేస్తానని. కానీ ఈరోజు రాష్ట్రంలో 2 జిల్లాలు అయినాయి, చాలా మండలాలు ఏర్పాటైనాయి. ఒక మండలాన్ని, ఒక నియోజకవర్గాలను పక్క జిల్లాలకు మార్పులు చేశారు, కానీ డోన్ మాత్రం మార్చలేదు. జలదుర్గాన్ని కూడా మండలం ఏర్పాటు చేస్తామని స్వయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు, దాన్ని ఏర్పాటు చేయలేదు. జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం, టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ ప్రారంభమని చెప్పారు, దాన్ని ఊసేలేదు. అసలు డోన్ నియోజకవర్గానికి అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన నిధులు ₹1 కూడా డోన్కు రాలేదు 2 సంవత్సరాల కాలంలో. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే పథకాల సూపర్ 6 కానీ అలాంటివి తప్ప, అవి కూడా అలా కూడా తప్ప ఇక్కడ ఏమీ జరిగింది ఏం లేదు. ఎమ్మెల్యే గారు మాత్రం రోజు ఒక కాలనీ పోతున్నాడు, రోజు ఊరు పోతా ఉన్నాడు. ఏదో అప్పుడు జరిగినటువంటి కాలనీలో అవన్నీ ఓపెనింగ్లు తప్ప, ప్రజలతో కలిసేది తప్ప వాస్తవికంగా అభివృద్ధి జరిగింది అయితే ఏమీ లేదు అనేది సిపిఐ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం. వాటితో పాటు ఈ జనవరి 1 సందర్భంగా మద్యం షాపులను, అలాగే ఏదైతే రెస్టారెంట్లు ఉన్నాయో వీటన్నిటి కూడా 12-1 గంటల వరకు ఎప్పుడైతే మేము ఎప్పుడు చూడలేదు పర్మిషన్ ఇచ్చే కార్యక్రమాన్ని. ప్రభుత్వానికి ఆదాయ వనరులు చూసుకుంటున్నారు, కానీ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కానీ, శాంతి భద్రతకు సంబంధించి కానీ ఏదైనా ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు రాత్రి వరకు? ఒక పక్కేమో మరోసారి యువకులంతా కూడా స్కూటర్ల అక్కతాయిలంతా కూడా ఏమైనా చేస్తే మేము చర్యలు తీసుకుంటాము అంటున్నారు. అసలు పర్మిషన్ ఇవ్వకపోతే ఇలాంటివి జరగవు కదా. ఇలాంటి పర్మిషన్ ఇవ్వడము, ఏదైనా జరగడానికి యాక్సిడెంట్లో లేదంటే అఘాయిత్యాలు ఏమైనా జరిగితే దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే కదా, పాలకులే కదా, అధికారులే కదా. ఇది కరెక్ట్ కదని చెప్పి సిపిఐ పార్టీ తరఫున మా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాం. ఇది భవిష్యత్తులో ఇలాంటివి తీసుకోకూడదని కూడా సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. అదొక అంశం. రెండవది, కార్మికులకు సంబంధించి పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక సంక్షేమ చట్టాలను ఈ 11 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని యూపీఏ మరి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 44 కార్మిక సంక్షేమ చట్టాలను 4 కోర్సుగా తీసుకుని వచ్చి కార్మికులు ఎవరు సంఘం పెట్టుకోకుండా, వేతనాలు పెంచాలని అడుక్కోకుండా, మరి కార్మిక వ్యతిరేకమైనటువంటి యాజమాన్యానికి, కార్పొరేట్లకు, ధనవంతులకు అనుకూలమైన 4 లేబర్ కోడ్స్ తీసుకొని వచ్చారు. దీని మీద ఇప్పటికే మనం కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలను కూడా వ్యతిరేకించాం. అయినా సరే బలవంతంగా తీసుకొని వస్తూ ఉన్నారు. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు గెజిట్లో పెడితే అమల్లోకి వస్తుంది. మిగతా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి గుజరాత్, మిగతా రాష్ట్రాల్లో ఇంకా గెజిట్లో పెట్టలే. కానీ యూపీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మాత్రం, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మాత్రం ఈ రాష్ట్రంలో అసెంబ్లీ సందర్భంగా ఆయన బిల్లు పాస్ చేసి 12 గంటలు కార్మికులు పనిచేయాలా, 8 గంటల పని విధానం అనేది ఇప్పుడు కాదు, స్వతంత్ర కన్నా ముందు 1886 మరి ఆ రోజే మే 1వ తారీఖున సాధించినటువంటి చరిత్ర, సాధించిన చరిత్రను ఈరోజు చంద్రబాబు నాయుడు మరి తుంగలో వచ్చి 12 గంటల పని విధానం తీసుకొని వచ్చాడు. అలాగే మహిళలు రాత్రి కూడా పని చేయకూడదని చెప్పేసి నిబంధనలు ఉన్నా సరే వాళ్ళు కూడా రాత్రి కూడా పని చేయించాల్సిందే అని చెప్పేసి గజెట్లో పెట్టడం జరిగింది. అందుకోసమనే కార్మిక వ్యతిరేకమైన, ఉద్యోగులకు వ్యతిరేకమైన, కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి, యాజమాన్యానికి అనుకూలమైనటువంటి చట్టాలను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి నెల 12వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయబోతున్నాం. కోట్లాది మంది ఉద్యోగులు, కార్మికులు, కష్టపడి చెమటోడిచి పనిచేసే కార్మికులంతా కూడా ఆ రోజు కోట్లాది మంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనకు వ్యతిరేకంగా పోరాటానికి సమ్మెకు పిలుపుకోవడం జరిగింది. కార్మిక వర్గం కూడా సమ్మెలో పాల్గొని కార్మిక వ్యతిరేక విధానాలపైన మరి పాల్గొనాలని చెప్పేసి కార్మిక వర్గానికి ఏఐటీసీ నంద్యాల జిల్లా తరఫున పిలుపునిస్తా ఉన్నాం. అలాగే ఈ డోన్ నియోజకవర్గం టౌన్కి సంబంధించి ఈ మున్సిపాలిటీలో 9 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని చెప్పేసి మున్సిపల్ కౌన్సిల్లో కూడా తీర్మానం చేశాం. సిపిఐ పార్టీ కౌన్సిలర్గా మేము కూడా సంతోషం, హర్షం ప్రకటించాం. అయితే ఇది తీర్మానం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు, కానీ ₹1 కూడా ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. 2 సంవత్సరాలు అయింది. ఒక్క సీసీ రోడ్డు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక నిధులు రానటువంటి పరిస్థితి. ఈరోజు ఎప్పుడో పాత బిల్లులు తప్ప, పాత పనులు తప్ప ఇప్పుడు చేయలేదు. మేమే సిపిఐ పార్టీ తరఫున జిల్లా కలెక్టర్ గారిని ఎస్సీ/ఎస్టీ సప్లై నిధులు కావాలని చెప్పేసి రాష్ట్ర కమిషనర్ని సిపిఐ పార్టీ తరఫున కొట్లాడి తీర్మానం చేసి పోరాటం చేస్తే సిపిఐ తరఫున ₹2 కోట్ల ఎస్సీ/ఎస్టీ సప్లై నిధులు వచ్చినాయి. వాటి తీర్మానం చేసుకున్నాం.
దాన్ని కూడా మరి ప్రారంభం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. సిపిఐ పార్టీగా వెంటనే తీర్మానం అయిపోయింది. అలాగే ఏదైనా టెండర్లు అయిపోయినాయి, అవైనా కానీ 2 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ప్రజలు సమీకరించి రేపు సంక్రాంతి తర్వాత పోరాటానికి దిగుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మెడికల్ సీట్లకు మరి విద్యకు సంబంధించి ప్రైవేటీకరణ చేయడం చాలా అన్యాయం. ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏం అవసరం ఉంది? ఈరోజు ప్రైవేట్ వాళ్ళ చేతులకు కాలేజీలు పోతే అసలు రిజర్వేషన్ అనేవి పోతాయి. దళితులకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎవరైతే ₹1 పైన డబ్బులు పెట్టగలతో వాళ్ళకు మాత్రమే మెడికల్ సీట్లు వస్తాయి, వాళ్ళకు మాత్రమే మెడికల్ విద్య అందుబాటులోకి వస్తుంది తప్ప అణగారిన వర్గాలకు దూరమైనటువంటి దుర్మార్గమైనటువంటి మరి ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తా ఉన్నాం. అట్లాగే ప్రైవేటీకరణలో భాగస్వామ్యం వాళ్ళకి, ప్రైవేట్ వాళ్ళకు యాజమాన్యానికి ఏమిస్తుంది? ₹100కే ఎకరం భూమి అంటే వాళ్ళకు ఏ ప్రభుత్వం ఎందుకు చేయకూడదు? వాళ్ళకు అసలు వేతనాలు దాదాపు 7 కోట్ల పైగా వేతనాలు కూడా వస్తుంది. ఆ వేతనాలు గవర్నమెంట్ ఇస్తుందా, ప్రైవేట్ వాళ్ళు చెల్లిస్తారా? అది క్లారిటీ లేదు. మొత్తం ప్రభుత్వ ఆజమాయిషీలో ఉంటున్నారు. ప్రభుత్వ ఆజమాయిషీలో ప్రభుత్వమే జీతాలు ఇచ్చినట్లయితే భూములు, కరెంటు, విద్యుత్ వాళ్ళకి ఇంటికి ఇవ్వాలా ఫ్రీగా? ఎందుకు వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాలా? నువ్వు 30 సంవత్సరాలు వాళ్ళ చేతిలో భూమి పెడితే, 30 సంవత్సరాలు భూమి పెడితే దాదాపు 60,000 కోట్ల రూపాయలు ప్రైవేటు వాళ్ళు దోచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రబండి పేదవాళ్ళ విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడం కాక పేదవాళ్లకు మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు వైద్యం అందకపోకుండా చేసేటువంటి 60,000 కోట్ల రూపాయలు ప్రైవేటు వాళ్లకు, పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పచెప్పి దాంట్లో కమిషన్గా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి ఈ కుట్రలు చేస్తూ ఉంది. ఈ కుట్రను ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. నువ్వు అసలు టెండర్లు పిలిస్తే కూడా ఎవరు రానటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. టెండర్లు వస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం. విద్యార్థి సంఘాలు, వివిధ సంఘాలు మరి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తే వాళ్ళ మీద ఈరోజు కేసులు పెడతా ఉన్నారు. దీనికేం భయపడే పరిస్థితి ఉండదు. సిపిఐ పార్టీ, వామపక్ష పార్టీలు, విద్యార్థి వివిధ సంఘాలు రేపు రాబోయే రోజుల్లోన పెద్ద ఎత్తున ఆందోళన దిగుతాం. రేపు సంక్రాంతి భోగి మంటల్లోనే నువ్వు ఏదైతే జీవో తీసుకుని వచ్చినావో మరి దాన్ని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ నీ జీవోను కూడా మంటల్లో 590 జీవోను మరి మంటల్లో తగలబెడతామని చెప్పేసి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తాం. యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కదా, ఈరోజు యువతకు డోర్లో ఏమైనా ఉపాధి కల్పించారా? ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆనాడు ప్రధాని నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. ఇప్పటికైనా పాలనలోకి వచ్చి 11.5 సంవత్సరాలు దాటుతూ ఉంది. ఆయన ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఉన్న ఉద్యోగులు కూడా ఎల్ఐసి, బ్యాంకు, రైల్వేలు, రక్షణ రంగము, ఓడరేవులు, విశాఖ ఉక్కు, సింగరేణి ఇవన్నీ ప్రభుత్వ రంగ సమస్యలన్నీ కూడా పూర్తిగా ప్రైవేటు వాళ్ళ చేతిలో పెట్టి ఉన్న ఉద్యోగాలు కూడా తొలగించే ప్రక్రియ మొదలైంది. లక్షలాది ఉద్యోగాలు ఈరోజు మరి ప్రైవేటీకరణ చేయడం వల్ల ఊడిపోయినాయి. చాలామంది కూడా వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు పెట్టేటువంటి కండిషన్లు తట్టుకోలేక ఉద్యోగులు కూడా వీఆర్ఎస్ తీసుకుని ఇంట్లో పోతా ఉన్నారు. విశాఖ ఉక్కు ఉదాహరణ, దాదాపు 4,000 మంది వీఆర్ఎస్ తీసుకుని ఇంటికి పోయినారు. దాదాపు 3,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా తీసివేశారు. దాన్ని ప్రైవేటీకరణ చేయడం వలన అలాగే ఉద్యోగ భద్రత లేదు. ఉన్న ఉద్యోగాలు పోయినా తప్ప ఒక్క ఉద్యోగం కూడా రాలేదు, ఒక్క పరిశ్రమ కూడా తీసుకొని రాలేదు. విశాఖ ఉక్కులో గూగుల్ అనేది మరి టెక్నాలజీ పేరు చెప్తా ఉన్నారు. దీనివల్ల ఏఐ టెక్నాలజీ రావడం వల్ల ఉద్యోగాలు రావు. ఒక నెట్ సెంటర్ ఉంటుంది పెద్ద, దాంట్లో ఆపరేట్ చేసేటువంటి ఒకరిద్దరు తప్ప ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఉన్న ఉద్యోగాలంతా కూడా బీటెక్లు, ఎంటెక్లు చదివిన వాళ్ళంతా కూడా సాఫ్ట్వేర్ అంతా పూర్తిగా ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి. ఈరోజు సాఫ్ట్వేర్ చేసినటువంటి వాళ్ళు లేదా బీటెక్, ఎంటెక్ చేసిన వాళ్ళు ఇదే డోన్ పట్టణంలో, ఇదే నంద్యాల పట్టణంలో, ఇదే నందికొట్కూరు పట్టణంలో బీటెక్ చేసిన వాళ్ళు అమాలి పని చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. వాళ్ళకు ఉపాధి లేదు. నెలకు ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు 3,000 రూపాయలు మరి ఇస్తానన్నావు, ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదు. ఇది చాలా యువతకు, విద్యార్థులకు వ్యతిరేకమైనటువంటి, ఉపాధిమైనటువంటి, ఉద్యోగమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఈరోజు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. దీనికి వ్యతిరేకంగా రేపు రాబోయే రోజుల్లో విద్యార్థులు, యువకులు, కమ్యూనిస్ట్ పార్టీ, వామపక్షాలు ఖచ్చితంగా కేంద్రాన్ని, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దీనికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలను గద్దెదింపేటువంటి ఉధృతమైన ఉద్యమాలు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో చేపడతాం. ఉదాహరణకు పక్కన నేపాల్, శ్రీలంక ఇలాంటి రాష్ట్రాల్లో కమ్యూనిస్టులంతా కూడా ఐక్యమై మరి ఏదైతే
అక్కడ ఉన్నటువంటి ఆర్థిక మాంద్యానికి కారణమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యమై మీ ప్రభుత్వాన్ని కూల్చేసి పారదోలినటువంటి పరిస్థితి భారతదేశంలో. అలాంటి పాలన ఈరోజు ఒక మతం పేరుతున్న మరి ప్రధాని నరేంద్ర మోడీ దానికి వంతపడుతున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు రాబోయే రోజుల్లో మీకు కుర్చీ దించేసినటువంటి ఒక ఉధృతమైనటువంటి పోరాటాలు ఖచ్చితంగా వస్తాయని చెప్పి సందర్భంగా హెచ్చరికలు చేస్తాము.